హాయ్! పాకిస్తాన్‌కైతే డూ ఆర్ డై మ్యాచ్ వచ్చేసిందండి. ఎందుకంటే ఆల్రెడీ 2 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇండియా తరపున అలానే అమెరికా తరపున 2 మ్యాచ్‌లు ఓడిపోయింది కాబట్టి మిగతా 2 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. కెనడా పైన అలానే ఐర్లాండ్ పైన. ఈరోజైతే కెనడా మ్యాచ్ తోటి జరగబోతుంది 8 గంటలకైతే. మరి ఈ మ్యాచ్ గెలవకపోతే మటుకు పాకిస్తాన్‌కైతే రామ్ రామ్ చెప్పి ఇంటికెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్ఏ 2 మ్యాచ్‌లు గెలిచి 4 పాయింట్లతోటి ఎక్కడైతే ఉంది కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే ఒక లాస్ట్ మ్యాచ్ గెలిచినా కూడా దానికి 2 పాయింట్లే వస్తాయి కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా క్రూషియల్. ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరి చూడాలి వారు ఎంతవరకు బ్యాక్ అయ్యి వస్తారో చూడాలి. ఎందుకంటే వాళ్ళు బౌలింగ్‌ని అయితే అస్సలు వంకబెట్టడానికి లేదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎందుకంటే మీరు అమీర్ చూసుకున్నా, లేకుంటే షాహీన్ హైఫ్రిదిని చూసుకున్నా, రఫ్‌ని చూసుకున్నా, నీసమ్ చూసుకున్నా, ఆహ్, నసీమ్‌ని చూసుకున్నా ఎక్సలెంట్ అయితే బౌలింగ్ అయితే ఏస్తున్నారు. నలుగురు పేసర్‌లయితే వాళ్ళని బౌలింగ్ బ్యాట్ అడ్డు పెట్టాలని కూడా అంత కష్టపడ్డారు. చూసాం ఇండియన్ టీమే అంత కష్టపడింది వాళ్ళ మీద గెలవడానికైతే మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంత ఈజీ ఉండదు. కానీ వాళ్ళ బ్యాటర్స్ ఏదైనా రిజ్వాన్ గానీ, బాబర్ గానీ వాళ్ళు అంత ఫామ్‌లో లేరు. ప్రఖర్ జమాన్ గానీ అంత ఫామ్‌లో లేడు. షాదాబ్ ఖాన్, ఇఫ్తిఖర్ అహ్మద్ వీళ్ళందరూ కూడా పెద్దగా ఆడట్లేదు. మరి చూడాలి మరి వాళ్ళ బ్యాటింగ్ కమ్‌బ్యాక్ అవుతారేమో ఈ మ్యాచ్‌లోని. ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ పోతే వాళ్ళ సూపర్ 8 ఆశలు గల్లంతయినట్టే. ఇంక ఆల్మోస్ట్ ఇంటికెళ్ళిపోయినట్టే. ఎందుకంటే క్లియర్ అయిపోయింది. పైన ఇండియా 2 మ్యాచ్‌లు గెలిసింది. అమెరికా 2 మ్యాచ్‌లు గెలిసింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు. ఇంక ఛాన్స్ ఉంటే ఐర్లాండ్‌కి ఉంటదేమో ఒకవేళ పాకిస్తాన్ ఓడిపోతే తప్ప పాకిస్తాన్ ఓడిపోతే ఇక్కడ నుంచి ఇంటికెళ్ళిపోవడం తప్ప ఏం లేదు. లాస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ తోటి జస్ట్ నామకే వాస్తు మాత్రం జరుగుతుంది మ్యాచ్ అయితే. మరి కాబట్టి పాకిస్తాన్ మైండ్‌లో ఇదైతే రన్ అవుతా ఉంటుంది. మరి ఆ ప్రెషర్ సిట్యుయేషన్‌లో ఎళ్లి కెనడా పైన గెలుస్తారా? లేకుంటే చెప్పలేము. ఇప్పుడు ఏ చిన్న టీమ్ కూడా చెప్పలేమండి. అది అక్కడ లో స్కోర్ గేమ్ నడుస్తుంది. ఒక మంచి బౌలింగ్‌లో పేస్ కనిపించిందంటే మటుకు ఆటోమేటిక్‌గా బ్యాట్స్‌మెన్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. స్పిన్నర్‌కి ఇబ్బంది పడుతున్నారు. పేస్‌కి ఇబ్బంది పడుతున్నారు. బౌలర్స్ అయితే ఒక రకంగా పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ ఈ అమెరికాలో జరుగుతున్న మ్యాచ్‌లన్నీ కూడా చాలా పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. అందులోను ఎస్పెషల్లీ న్యూయార్క్‌లో జరిగే మ్యాచ్‌లు అసలకి బౌలింగ్ పారడైజ్ అయిపోయింది వాళ్ళకైతే. అందరూ బ్యాటింగ్ పారడైజ్ అంటారు. ఇక్కడ బౌలింగ్ పారడైజ్ అయిపోయింది. ఎలాంటి చిన్న చిన్న టీములు కూడా చాలా కష్టపడుతున్నాయి. మనం చూసాం ఐర్లాండ్ కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం చూసాం. వాళ్ళ బౌలింగ్‌లో. కాబట్టి అంత ఈజీగా ఉండదు మ్యాచ్ మరి కెనడా తోటి కూడా. కానీ పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ ఉంది కాబట్టి నాకు తెలిసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా అంతే ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సిందే. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఇప్పుడు అందరూ ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ చేజింగే చాలా కష్టమైపోతుంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి చేజింగ్ అయితే ఇస్తున్నారు. మరి టాస్ చాలా కీలకంగా పోతుంది. టాస్ గెలిసి కనీసం వీళ్ళు 130, 140 కొట్టినా చాలు. 120 కొట్టినా చాలు వాళ్ళకున్న బౌలింగ్ అటాక్ తోటైతే కెనడాని ఆలౌట్ చేయగలరు 100 లోపే కాబట్టి మరి ఏం జరగబోతుందో చూద్దాం. మరి చాలా ఇంట్రెస్టింగ్ ఏదో చూడబోతున్నారు. ఎందుకంటే మనకు సెమీఫైనల్‌లో మళ్ళీ పాకిస్తాన్ వస్తదో రాదో చూడటానికి. ఇక్కడ ఓడిపోతే ఇంటికెళ్ళిపోతుంది కాబట్టి చూద్దాం. మరి సూపర్ వెయిట్‌లో కూడా ఉండే ఛాన్స్ ఉంటది. చెప్పలేము. సూపర్ వెయిట్‌లో రాదులే 100% రాదనుకుంటాను. చెప్పలేము. మరి చూద్దాం. మరి సెమీఫైనల్ అయితే మనమైతే కలిసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఏం జరగబోతుందో.